వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గ్రీన్ కార్డు హోల్డర్లకు 3 వారాల గడువు, యూఎస్ఏ గవర్నమెంట్ వెల్లడి. లిక్కర్ కేసులో సిబిఐ ఛార్జ్షీట్పై విచారణ, కవితను వర్చువల్గా హాజరుపరిచిన అధికారులు. కేంద్రానికి డిప్యూటీ సీఎం విజ్ఞప్తి, ఏపీకి మరో శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం. అంగన్వాడీలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్, రిటైర్మెంట్ బెనిఫిట్స్పై కీలక ప్రకటన. హెచ్సిఏలో ఏసీబీ రైడ్స్, పలు కీలక పత్రాలు, ఈమెయిల్స్ రికవరీ. అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్న భారతీయులు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేందుకు ఇది మంచి తరుణమని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. 3 వారాల్లో పౌరసత్వం పొందొచ్చని అన్నారు. తాజా లెక్కల ప్రకారం అమెరికాలో సుమారు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో వృత్తి నిపుణులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక గ్రీన్ కార్డు ఉండి 5 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న భారతీయులు వెంటనే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నరసింహన్ సూచించారు. బైడెన్ ప్రభుత్వంలో పౌరసత్వం పొందడం సులువన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఏసీబీ ఛార్జ్షీట్పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవితను అధికారులు వర్చువల్గా హాజరు చేశారు. కాగా సిబిఐ కేసులో A17గా కవితను చేర్చారు. విచారణను ఆగస్టు 9కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ స్క్రూటినీకి కవిత తరపున లాయర్ సమయం కోరగా ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరి బవేజా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో ఈ సంవత్సరం మార్చి 16న కవితను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె తిహార్ జైలులోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రానికి మరో శుభవార్తను అందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ అమలులో 6.50 కోట్ల పని దినాలు అదనంగా ఏపీ రాష్ట్రానికి కేటాయించినట్లు పవన్ తెలిపారు. తొలి విడతగా కేటాయించిన 15 కోట్ల పని దినాలు జూన్ నెలాఖరుకు పూర్తయినందున అదనపు పని దినాలు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం ప్రతిపాదనలు పంపారు. దీనితో ఆయన విజ్ఞప్తికి కేంద్రం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలకు మరో 54 లక్షల ఉపాధి హామీ పని దినాలు పెరిగి లబ్ధి చేకూరుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబుల్ చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు రిటైర్ అయ్యే సమయంలో ప్రభుత్వం ₹1,00,000 ఇస్తూ ఉండగా దానిని రెట్టింపు చేస్తూ 2 లక్షలు ఇస్తామని తెలిపారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు ప్రస్తుతం 50,000 ఇస్తూ ఉండగా దానికి డబుల్ చేస్తూ 1,00,000 ఇస్తామని వెల్లడించారు. అంగన్వాడీలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ఆర్థిక శాఖకు పంపించినట్లు సీతక్క వెల్లడించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజీరుద్దీన్ హయాంలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు తాజాగా హెచ్సిఏలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో కీలక ఫైళ్లు, దశాలు, ఈమెయిల్స్ అధికారులు రికవరీ చేశారు. జరిగిన అక్రమాల విషయంలో మాజీ హెచ్సిఏ అధ్యక్షుడు, కార్యదర్శి హస్తంపై ప్రస్తుత సభ్యులను ఏసీబీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. కాగా హెచ్సిఏలో నిధుల దుర్వినియోగం అయినట్లుగా 2023 అక్టోబర్లో 4 కేసులు ఉప్పల్లో నమోదయ్యాయి. 2019-2022 మధ్య కాలంలో అపెక్స్ కౌన్సిల్ నేతృత్వంలో బీసీసీఐ నుంచి వచ్చిన ఫండ్స్ ఖర్చులు, టెండర్లు, కొటేషన్ల విషయంలో అవకతవకలు జరిగినట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ వెల్లడైంది. దీనితో 2019-2022 మధ్య కాలంలో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్ మనోజ్, జాయింట్ సెక్రటరీగా నరేష్ శర్మ, ట్రెజరర్గా సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్గా అనురాధ్ ఉన్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.